ఘననామంలో చేరికూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఒకసారి సంతోషంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఆయన కృప కొరకై, ఆయన ఇచ్చిన ఆయుష్కాలం కొరకై మనం ఎంత స్తుతించినా తక్కువే. ఎంత ఆరాధించామని మనం చెప్పుకున్నా అవన్నీ చాలా తక్కువే. ఆయన చేసిన మేళ్లకు మనం ఏమిచ్చి రుణం తీర్చలేం. ఎందుకంటే మన కొరకు మన పాప విమోచనార్థమై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగం చేశారు. విలువ పెట్టి మనల్ని కొన్నాడు, విమోచించాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన సొత్తుగా, ఆయన స్వకీయ సంపాద్యముగా, రాజులైన యాజక సమూహంగా మనల్ని చేసుకున్నాడు. ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన స్వాచ్ఛముగా మనల్ని చేసుకున్నాడు. ఆయన చేసిన కార్యాలకు మనం ఏమిచ్చి రుణం తీర్చలేం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప మనం దేవునికి ఏమి ఇవ్వలేం. కానీ కొన్నిసార్లు భక్తుల జీవితాలను మనం చూస్తున్నప్పుడు ఇలాంటి ఆరాధనలో కూడా వారి యొక్క అనుసరణ, వారి యొక్క మాదిరికరమైన జీవితం మనకు కూడా అవసరమవుతుందని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతాం. వినిన ప్రతిసారి దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సిన వారే. వినిన ప్రతిసారి దేవుని పిల్లలు తమను తామును మార్చుకోవాల్సిన వారే. నేర్చుకున్న తర్వాత ఆ వాక్యం మన జీవితాలకు అన్వయించుకొని ఖచ్చితంగా మారాల్సిన విషయాలు మార్చుకోవాలి. అలా ప్రతిసారి వాక్యం విన్న ప్రతిసారి, నేర్చుకున్న ప్రతిసారి మన జీవితాన్ని మార్చుకోవాలి. నేను ఎప్పుడో మారాను అనే మాట కేవలం అబద్ధం అన్నమాట. ప్రకటన గ్రంథంలో సంఘాలు అని పేరు పెట్టబడినటువంటి సార్వత్రిక సంఘాలు 7 సంఘాలకి ఉత్తరం రాస్తూ 7 సంఘాల్లో 5 సంఘాలకి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే మారు మనసు పొందు అని చెప్పాడు. సంఘం అంటేనే క్రీస్తు రక్తంలో కొనబడింది, కడగబడింది, శుద్ధి చేయబడింది, పాపాలు క్షమించబడింది, పరిశుద్ధపరచబడింది, పవిత్రపరచబడింది అయితేనే సంఘం. ఆ సంఘాలకు సైతం కూడా పరిశుద్ధాత్మ ద్వారా యోహాను పరవశుడై లేఖ రాస్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ సంఘాలతో మాట్లాడుతూ వచ్చాడు. ఏంటి అంటే చాలా విషయాల్లో వారిలో మార్పును కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 7 సంఘాలు ఉంటే 5 సంఘాలకు మార్చుకోవాలి మీరని చెప్పాడు. పలానా సంఘం పలానా లోపం ఉంది, ఈ విషయంలో నువ్వు మార్చుకోవాలి. అలా 7 సంఘాల్లో 5 సంఘాలకు హెచ్చరిక చేశాడు. మనం ఇంకా చాలా దూరంగా ఉన్నాం. అంత సన్నిహితంగా ఉన్నామన్న నమ్మకం మనలో ఉందని ఎంతమంది చెప్పగలరు? అందుకే ఇంకా మనం ఎక్కువగా పరిశీలన చేసుకోవాలి. ఉండాల్సిన విధంగా నేను ఉంటున్నానా దైవికంగా దేవుని సన్నిధిలో? దేవుడు కోరుకుంటున్నట్టుగా నేను ఉంటున్నానా దేవుని సన్నిధిలో? వాక్యం చెప్తున్నట్టుగా నేను ఉంటున్నానా, నేను బ్రతుకుతున్నానా దేవుని సన్నిధిలో? నా ఆరాధన దేవునికి ఇష్టమవుతుందా? నా పాటలు దేవుడు అంగీకరిస్తాడా? నా ప్రార్థనలు దేవునికి ప్రీతికరమైనవేనా? ఇత్యాది విషయాలన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం వచ్చి కూర్చున్నప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఏ మాటలు వింటున్నామా, ఆ మాటలను అనుసరించి నడుచుకుంటున్నామా? అది మన జీవితాలకు అన్వయించుకుంటున్నామా? మన బ్రతుకులకు అన్వయించుకుంటున్నామా? ఏదో నామమాత్రంగా వచ్చి వెళ్ళడం వలన, మందిరానికి వెళ్ళానని చెప్పుకోవడం వలన నీకు ప్రయోజనమా, ఇంకెవరికన్నా ప్రయోజనమా? పోనీ దేవునికి ఏమన్నా అది సంతోషమా అంటే ఏదీ కాదు. నీకు ప్రయోజనం కాదు, ఇంకెవరికి ప్రయోజనం కాదు. దేవునికి అసలు అది ప్రీతి కానే కాదు. నువ్వు నిలబడిన ప్రతిసారి దేవుని సన్నిధిలో ఈ పరీక్ష తప్పనిసరిగా చేసుకోవాలి. అందుకే ప్రసంగి చెప్తాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. చాలా గట్టిగా వార్నింగ్ అండి అది. మందిరానికి వెళుతున్నావో నీ ప్రవర్తన జాగ్రత్త. పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ జీవము గల దేవుని మందిరంలో జనులు ఎలాగున్నారో అంటాడు. నీవెలాగున్నావో అని రాయబడింది అక్కడ పుట్నోట్లో.
మందిరంలో నిలబడ్డప్పుడు, సన్నిధిలో నిలబడ్డప్పుడు, దేవుని ఎదుట నిలబడ్డప్పుడు మనం ఎలా ఉన్నామో, మన ప్రవర్తన ఎలా ఉందో, మన ఆరాధనలు, మన పాటలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలి. వెళ్ళాను వచ్చాను అంటే నీకు ప్రయోజనం ఉండదు, మరెవరికి ప్రయోజనం ఉండదు. దానివలన దేవునికి సంతాపం ఏమన్నా వస్తుందేమో కానీ సంతోషం మాత్రం రాదు ప్రియులారా. అవును, సంతాపమేమో అన్న వస్తుందేమో, మార్పు లేని మన హృదయంతో అలా కొనసాగుతున్నప్పుడు. దేవునికి బాధ ఏమో కలిగిస్తావేమో కానీ దేవునికి నీ వల్ల నా వల్ల అలాంటి పనులు చేసేటప్పుడు సంతోషం ఏమాత్రం లేదు, రాదు అని వాక్యం చెప్తుంది. మనం నేర్చుకోవడానికి అనేక సంగతులు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. చూస్తూ చూడలేని కన్నులు గలవారు ఉన్నారంట, వింటూ కూడా విని దానిని గ్రహించలేని వారు ఉన్నారు. అందుకే ప్రభు ఏది చెప్పినా కూడా ఒక మాట వాడుతూ వచ్చాడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు. ఏంటా మాట తెలుసా? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రభు దేవుడు చెప్తున్న మాటలు చెవి గలవాడు వినుగాక. చెవులున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అంటే చెవులు లేవని కాదు అర్థం. వినగలిగిన చెవి ఉండాలి, అది తీసుకోగలిగిన చెవి ఉండాలి, అప్పుడు నీకు అన్వయించబడుతుంది. చెవులు లేవని కాదు దాని భావం. చెవులుండి ప్రయోజనం ఏంటి? విన్నదాన్ని నువ్వు అనుసరించినప్పుడు. కళ్ళుండి ప్రయోజనం ఏంటి? ఈ కీర్తనలో ఆ విషయాలు కూడా మనకు కనబడతాయి. చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు, ప్రతి ఆదివారం నేర్చుకోవచ్చు, ప్రతి క్రమకూటంలో నేర్చుకోవచ్చు. ఎప్పుడు నేర్చుకుంటామంటే మన జీవితాలకు అన్వయించుకున్నప్పుడు మాత్రమే నేర్చుకోగలం. లేకపోతే ఒక నమ్మకార్థంగా వచ్చి వెళ్ళడం నీ జీవితకాలం అలా కొనసాగుతుంది. నీకు ప్రయోజనం ఉండదు, ఇంకెవరికి ప్రయోజనం ఉండదు, దేవునికి కూడా సంతోషం కానీ ఏమాత్రం ఆనందం కానీ అనిపించవు అలాంటి పనులు. 131వ కీర్తనలోకి రండి. నాకు తెలిసి మొదటి వచనమే సరిపోతుంది అనుకుంటున్నాను. వాస్తవంగా చాలా చిన్న కీర్తన చాలా చిన్న కీర్తన, 3 వచనాలు ఉన్నాయి. అందరు నా వైపు చూడండి. దీనికంటే చిన్న కీర్తన ఇంకొకటి ఉంది, చెప్పగలరా? దీనికంటే ఇంకా చిన్న కీర్తన ఉంది. చూడు, ఇంత చిన్న కీర్తనలో, అంటే ఇంత 3 వచనాలు కలిగిన ఈ కీర్తనలో దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. అమ్మ 133 కాదు, 117వ కీర్తన చూడండి, మీకు అర్థమైద్ది. 117వ కీర్తన చూడండి. కీర్తనలో ఇంకా చిన్న కీర్తన, అది 2 వచనాలు ఉంటాయి దాంట్లో. 117 2 వచనాల కీర్తన. దాని తర్వాత చిన్న కీర్తన 131వ కీర్తన, ఇది 3 వచనాలు ఉన్నాయి. కతిమ కీర్తనలన్నీ 4 వచనాల కీర్తనలు ఉన్నాయి, 5 వచనాల కీర్తనలు ఉన్నాయి. అదే మరి 119వ కీర్తనలోకి వెళ్తే చాలా కీర్తనలు కలిగిన వచనాలు కలిగినటువంటి అధ్యాయం అది. కొద్దిసేపు మనసు పెట్టండి. 131వ కీర్తనలో కొద్దిసేపు మీ మనస్సును ధ్యానం చేస్తూ నిలబెట్టాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. మొదటి మాట యాత్రా కీర్తన, ఇది దావీదుది. ఈ యాత్రా కీర్తనలో దావీదు కొన్ని విషయాలు తెలియజేశాడు, తన వ్యక్తిగతమైన అనుభవం. మొదటి మాట, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. ఒకసారి చెప్పండి, ఏం గలది కాదు? ఇలా మనం ప్రతి విషయానికి పరిశీలన అవసరం. కీర్తనకారుడు అంటున్నాడు, నా హృదయము అహంకారము గలది కాదు అంటున్నాడు. ఎందుకు ఇక్కడ అహంకారాన్ని గురించి చెప్పాడు? అహంకారం అనేటువంటిది దేవుని పిల్లలకు అస్సలు తగదు. అహంకారం మనుషులను అణిచివేస్తుంది. అహంకారం దేవుని సన్నిధిలో మనుషులను తగ్గిస్తుంది, భక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది అహంకారం. అందుకని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు కీర్తనకారుడు చెప్తున్నాడు,
ప్రభువా నా హృదయము అహంకారము గలది కాదు. నువ్వు అలా చెప్పగలవా? దేవుని సన్నిధిలో నా హృదయంలో అహంకారం అనేటువంటిది లేదు అని నువ్వు చెప్పగలవా? ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, ప్రభువా నా హృదయం అహంకారము గలది కాదు. దేవుని పిల్లల్లో సైతం ఈ అహంకారం అనేటువంటిది చాలా నష్టాన్ని కలిగిస్తుందండి. వాళ్ళ భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. కొన్ని మాటలు మీరు చదవడానికి చూడటానికి ఇష్టపడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు యెహోవాకు చెప్పాలి. ఎవరికి అసహ్యం? గర్వం అనేటువంటిది, అహంకారం అనేటువంటిది, కుటిలమైన మనస్సు, చెడ్డ మాటలు, ఇవి దేవుని కంట అసహ్యమైనవి. అందుకే తన హృదయంలో ఏమి లేకుండా చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే అహంకారం లేకుండా చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని పిల్లలకు అహంకారం మంచిది కాదు. అహంకారం అనేటువంటిది దేవునికి నిన్ను దూరం చేసి అధం పాతాళానికి తొక్కుతుంది నిన్ను. వాస్తవంగా కెరూబుల్లో ఒకడున్నాడు, వాడికి తేజో నక్షత్రం అని పేరు. కాలుచున్న రాళ్ల మధ్యన తిరిగేవాడు, దేవదూతల్లో చాలా గొప్పవాడు, అధికుడు, గనుడు, మహిమ కలిగిన కెరూబు, మహిమ కలిగిన కెరూబు. కానీ అలా కాలుచున్న రాళ్ల మధ్య మహిమలో సంచరిస్తూ తిరుగుతున్నటువంటి ఆ కెరూబు ఒక్కసారిగా పాతాళానికి పడద్రోయబడినట్టుగా రాయబడింది. యెషయా గ్రంథంలో చూస్తాం. ఎందుకు అంత మహిమ కలిగిన కెరూబు, మహిమలో సంచరించే కెరూబు ఒక రకంగా దేవునికి చాలా అత్యంత దగ్గరగా, అంతేకాకుండా తన వాయిద్యాలు వాయించడంలో ప్రవీణుడు. అలాంటి ప్రవీణుడు ఒక్కసారిగా పాతాళంలో పడదోయబడినట్టుగా రాయబడుతుంది. ఎందుకు పాతాళంలో పడదోయబడ్డాడు? అంత మహిమ కలిగిన కెరూబు అంటే లోపల గర్వం అనేటువంటిది వచ్చింది, లోపల అహంకారం అనేటువంటిది వచ్చింది. అందుకే ఒకసారి అనుకుంటాడు కదా తన మనసులో, నా సింహాసనాన్ని దేవుని సింహాసనంతో పాటు సమానంగా చేసుకోవాలని, దేవుని సింహాసనం మీద కూర్చోవాలని, దేవునితో సమానంగా తన సింహాసనాన్ని కూడా హెచ్చించుకోవాలనుకున్నాడంట. అంతే. తన మనసులో ఆ మాట బయటికి రాకుండానే, తన మనసులో ఉండగానే అక్కడి నుంచి ఏం చేయబడ్డాడంటే క్రిందకు పడదోయబడ్డాడు. గర్వం, అహంకారం అనే పడదోయబట్టడానికి కారణాలు అవుతాయి. నీ విశ్వాసం పడదోయబట్టడానికి కారణమవుతుంది గర్వం అనేటువంటిది, అహం అనేటువంటిది. కాబట్టి భక్తుల్లాగా మనకు పరిశీలన అవసరం. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. ఎందుకంటే అహంకారం దేవునికి ఏమని చదివాము? అసహ్యం, దేవునికి అసహ్యం. అహంకారం అంటే అహంకారం కలిగిన మనుషులేమో ఇష్టమోనో అహంకారాన్ని మాత్రమే ఆయన అసహించుకుంటాడా? అది కాదు దాని అర్థం. ఎవరిలో అహంకారం ఉంటుందో, అహంకారంతో కలిగి ఉన్న మనుషులు కూడా దేవునికి అసహ్యమే. అది గుర్తుపెట్టుకోండి. మీరు దేవునికి అసహ్యంగా మారడానికి కారణం నీలో ఉన్న అహంకారం కావచ్చు. అలా నువ్వు దేవునికి దూరంగా మారొచ్చు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. 11వ అధ్యాయం సామెతల గ్రంథం 2వ వచనం. సామెతల గ్రంథం, అహంకారము వెంబడి. అయ్యో చెప్పండి, ఏమొస్తుంది? అహంకారం ఉంటే అహంకారం వెంబడి ఏముంటుందంట? మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను
అహంకారంగా లేను దేవుని సన్నిధిలో అని దావీదులాగా చెప్పగలిగితే మంచిది. కానీ అహంకారం అనేటువంటిది నీలో ఉందంటే నీ వెంట ఏముందని అర్థం అంటే అవమానం. అహంకారం నీకుంటే దాని వెంట అవమానం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఎవరిలో అహంకారం ఉన్నా వాళ్ళు అవమానానికి గురవుతారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అవమానపడతారు. కాబట్టి అహంకారం దేవుని పిల్లలకు తగదు, దేవుని బిడ్డలకు అహంకారం తగదు. అది నిన్ను అణిచి, అది నిన్ను దేవునికి దూరం చేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఎంత అద్భుతమైన మాట. మళ్ళీ చదువునన్నా వచ్చిన 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారము వెంబడి, అయ్యో తర్వాత వినయము గలవారి యొద్ద జ్ఞానం. వినయంగా ఉంటే జ్ఞానం ఉంటుందంట. అహంకారంగా ఉంటే దాని పక్కనే ఉంటుంది, అవమానం వస్తుంది. ఎంత నువ్వు అహంకారంగా ఉంటే అంత అవమానం పొందుతావు. నువ్వు అవమానానికి నువ్వు గురవుతావు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని పిల్లలకి అహంకారం మంచిది కాదు. మాటలో, క్రియలో, చూపులో, ఆలోచనలో అహంకారం దేవుని పిల్లలకు దూరంగా ఉండాలి. లేకపోతే నీ వెంట అవమానం కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు తప్పనిసరిగా కొన్ని మాటలు చూడాలి, తప్పనిసరిగా చూడాలి. 8వ అధ్యాయంలో 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే గర్వము. ఈ మాట ఎన్నిసార్లు రాశాడంటే సొలొమోను చాలాసార్లు. నా వైపు చూడండి. సొలొమోను ప్రపంచంలో జ్ఞానవంతుడు. మనుషులకు జ్ఞానం నేర్పడానికి చాలా జ్ఞానవచనాలు ఆయన రాశాడు. ఈ సామెతలు రాసింది ఆయనే. ప్రపంచంలో ఇంతటి జ్ఞానవంతుడు ఇంకొకడు లేడు అసలు. అంత జ్ఞానవంతుడు. ఎందుకు దీని గురించి అంత ప్రత్యేకంగా రాశాడు? ఈ సామెతల్లో చాలాసార్లు ఈ అహంకారాన్ని గురించి, ఈ గర్వాన్ని గురించి తెలియజెప్పాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. చదవండి, మళ్ళీ చదవండి 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగినుట చెడుతనాన్ని అసహించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. ఎవరికి? దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళకి దేవునికి ఇష్టలు గారు వాళ్ళు. ఇక్కడ 4 రకాలు. ఒకటి గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. అంటే కుటిలమైన మాటలు అంటే లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఒకటి బయట ఒకటి. దేవుని పిల్లలు ఇలా ఎలా బ్రతకడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? అందుకనే యాకోబు రాసిన పత్రికలు అంటాడు, ఒక్క జలలో నుండియే తీయ నీరును చేదు నీరును ఉప్పు నీరును ఊరునా. ఒక్క జలలోనే తీయ నీరు చేదు నీరు వస్తాయా? అలా ఉండకూడదు అన్నాడు. కుటిలమైన మాటలు దేవుని పిల్లల పక్షంగా, దేవుని పిల్లల నోట్లో నుంచి రాకూడదు. అహంకారం, గర్వం ఉంటే కుటిలమైన మాటలు, దుర్మార్గత వాటికి తోడై వస్తాయి అన్నమాట. కనుక జాగ్రత్త దేవుని పిల్లలు. ఈ కీర్తనలో ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు అంటే మనం దావీదులాగా మనం చెప్పగలమా? ప్రభువా, నా హృదయం అహంకారం గలది కాదు. ఎందుకు అహంకారం ఉంటే ఏమైద్ది? అహంకారం ఉంటుంది కదా. ఎప్పుడైనా మీరు విన్నారా? అన్నారు అహంకారం అనే మాట ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. తెలుసా? మీ అందరికి తెలీదా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. గొడ్డల్లో ఉందంటారు కొంతమంది. ఎక్కడ ఉంది? ఎప్పుడన్నా విన్నారా? అన్నారా? పర్లేదులే, చెప్పండి. నేను ఎవరికి చెప్పను, ఇక్కడ తప్ప ఎవరికి చెప్పను నేను. గొడ్డల్లో ఉంది వీడికి అహంకారం. ఆడపిల్లలను కూడా ఏం వదిలిపెట్టరు. దీనికి ఏడుంది? గుడ్డల్లో ఉంది దీనికి అహంకారం అంటారు. అయితే ఇక్కడ మనవాళ్ళ గురించి కాదులే కదూ. స్తోత్రం చెప్పండి ఒకసారి. పబ్లిక్గానే ఏం దాచిపెట్టే పనే లేదు. ఎందుకంటే వాళ్ళ నడక అలా ఉంటుంది, వాళ్ళ చూపు అలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది, వాళ్ళ అంతరంగం అలా ఉంటుంది. కనుక లేఖనాలు ముందే చెప్తున్నాయి. మనుషులు ఎంత ఉంటారు కానీ కొంతమంది కళ్ళు ఎంత ఉంటాయి. దీని కన్ను పెద్దదంటారు చూసారా? అదనమాట. మనుషులు ఏం చాలా కొద్దిగా ఉంటారు మనుషులు. వీళ్ళని చూస్తే ఎండిపోయిన సప్పుతో సమానంగా ఉంటారు. కానీ కళ్ళు మాత్రం
అమ్మో ఆ కళ్ళు మామూలు కళ్ళు కాదయ్యి. అలాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. మంచి కన్ను కాదు అది. సొప్పదంట్లు చూసారా మీరు? సొప్పదంట్లు ఎండిపోయి ఇళ్ళెచ్చిపోద్ది, ఏముండదు, బలం ఉండదు, దాంట్లో శక్తి ఉండదు. కానీ అలాంటి రూపం అలాంటిది ఉన్నా కూడా కన్ను మాత్రం ఎట్లా ఉంటుందంటే చెడ్డ కన్ను అన్నమాట. అందుకే దీని గొడ్డల్లో ఉందంటారు, వీడి గొడ్డల్లో ఉందంటారు, కళ్ళల్లో ఉందంటారు. దీని కన్ను పెద్దదంటారు, వాడి కన్ను పెద్దదంటారు. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. ఏదో ఒకళ్ళన్నా చెప్పొచ్చు కదా పరువు కోసం. అమ్మో మైకులో కూడా అందరు వింటున్నారేమో, వింటున్నారు కదా, అది చూస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ అంటున్నాడు చూడండి, విశ్వాస జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలైతే జాగ్రత్తగా ఉండాలి. ఆచారబద్ధకంగా అనుసరించడం కరెక్ట్ కాదు. క్రీస్తును ఆరాధిస్తున్న నువ్వు క్రీస్తుకు సొంతం. ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు నిన్ను. ఆయన పరిశుద్ధ జనంగా పిలుచుకున్నాడు. ఆయన నిన్ను రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు, ఆషామాషాగా కాదు. అలాంటి దేవుని ఎదుట ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి, దేవుని పిల్లలు దేవుని సంఘం ఎలా జీవించాలి? దావీదు అంటున్నాడు, ప్రభువా నా హృదయం అహంకారం గలది కాదు. చాలా చెప్పాడండి సొలొమోను, చాలా జ్ఞానవంతుడైన సొలొమోను చాలా చెప్పాడు. ఈ కీర్తనకు అనుబంధంగా చాలా విషయాలు మనం చూస్తాం. 6వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. సామెతలు 6:17 యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 అసహ్యం. ఏంటా 6 ఏంటా 7? అవేవనగా, అయ్యో మళ్ళా ప్రారంభం అదే, అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక. అమ్మా ఏ నాలుక? కళ్ళలాడు నాలుక అంటే అక్కడొకటే అక్కడొకటే, అక్కడొకటే ఎక్కడొకటి, ఎక్కడొకటే అక్కడొకటి. వీళ్ళ దగ్గర చెప్పేది వాళ్ళ దగ్గర చెప్పరు, వాళ్ళ దగ్గర చెప్పేది వీళ్ళ దగ్గర. కళ్ళలాడే నాలుక అది. అమ్మ ఇల్లాలా కళ్ళాలా అంటారా? ఏమంటారు? ఎప్పుడన్నా విన్నారా? కళ్ళలాడే నాలుక అది. దేవుని పిల్లలకి ఇవి తగునా? దేవుని పిల్లలకి ఇది తగునా? దేవుని వాక్యం ఎంత క్లియర్గా మనతో మాట్లాడుతుంది ప్రియులారా. 16వ అధ్యాయం 18వ వచనం, సామెతలు 16:18 వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు ఏ మనసు నడుస్తుంది? అందుకే నేను ముందే చెప్పాను, నువ్వు పడిపోవడానికి అహంకారం కారణం, నువ్వు నాశనం కావడానికి కారణం నీలో ఉన్న గర్వం. కాబట్టి దేవుని పిల్లలకి గర్వం చాలా దూరంగా ఉండాలి. దేవుని పిల్లలకు అహంకారం చాలా దూరంగా ఉండాలి. అహంకారానికి దేవుని పిల్లలు చాలా దూరంగా ఉండాలి. దావీదులాగా చెప్పడానికి సిద్ధపడాలి, ధైర్యంగా ఉండాలి. ప్రభువా యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నువ్వు పడిపోతావని చెప్తుంది వాక్యం. అహంకారము గలవాడు, అహంకార హృదయం గలవాడు పడిపోవడానికి కారణమవుతుందని వాక్యం చెప్తుంది. పడిపోవుటకు ముందు గర్వం, అహంకారమైన మనసు, నువ్వు పడిపోతావు అహంకారం వలన అని దేవుని వాక్యం చెప్తుంది. మరొక వాక్యాన్ని కూడా చూడండి, 21వ అధ్యాయంలో 24వ వచనం, సామెతల గ్రంథం 21:24. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. చాలు 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 ప్రియులారా, ఇవన్నీ ఎన్నో సంగతులు చెప్పాడు. అంతేకాకుండా ఒకవేళ ఈ గర్వం ఇలాగే కొనసాగితే యెషయా గ్రంథంలో చెప్పాడు, అహంకారుల గర్వం అణిసే రోజు ఒకటి వస్తుంది, నేను రాబోతున్నానని ప్రభువు చెప్పాడు. ఏ గర్వం? అహంకారుల
గర్వం. అహంకారులకి గర్వం ఉంటుందంట. ఆ గర్వాన్ని అణిచే రోజు రాబోతుంది. ఎప్పుడన్నా విన్నారా? అన్నారా? ఉండు నీ గర్వం, నీ అహంకారం తగ్గే రోజులు ఉన్నాయి అంటారు. ఎప్పుడన్నా అన్నారా? ఎప్పుడన్నా విన్నారా? పర్లేదు, అసలు మాకు తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అవును, ఉండు. నీ గర్వం తగ్గించబడే రోజు ఒకటి వస్తుంది. నీ అహంకారం అణగదొక్కే రోజు ఒకటి వస్తుంది. దేవుడు దాన్ని సిద్ధం చేశాడు. యెషయా గ్రంథం దయచేసి వాక్యాన్ని చూడండి. 2వ అధ్యాయం 11, 17 వచనాలు చూడండి. 2వ అధ్యాయం 11వ వచనం, అలాగే 17వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11, 17వ వచనం. నరుల అహంకార దృష్టి, అయ్యో అహంకారంగానే ఉంటే అహంకార దృష్టి, నరులకున్న అహంకార దృష్టి ఏం చేయబడుతుందంట? తగ్గించబడుతుంది. తర్వాత మనుషుల గర్వము, అయ్యో 17వ వచనంలోకి రండి. అదే మాట రాయబడింది 17లో కూడా రిపీటెడ్గా. అప్పుడు నరుల అహంకారము ఏం చేయబడుతుంది? అనగదొక్కబడుతుంది. అహంకారం అనేటువంటిది నీకు మంచిది కాదు. ఉంటే అది నిన్నేం చేస్తుందంటే అణగదొరుకుతుంది. దేవుడు ఆ స్థితిని తీసుకొస్తాడని చెప్తున్నాడు. నరుల అహంకారం అణగదొక్కబడుతుంది అంటున్నాడు. దేవుని చేత అది త్రొక్కబడుతుంది. కనుక దేవుని పిల్లలకి హృదయం మంచిది కాదు, అది చాలా చెడ్డది, ప్రమాదకరమైంది. నిన్ను ఆధ్యాత్మిక జీవితంలో నుంచి పడదూసి దేవునికి నిన్ను దూరం చేసేదని చాలా క్లియర్గా వాక్యం చెప్తుంది. అహంకార దృష్టి, అహంకార హృదయం మనకు దూరమగునుగాక. హల్లెలూయా. దావీదులాగా చెప్పగలగాలి, ప్రభువా నా హృదయం అహంకారము గలది కాదు. ఎంతమంది చెప్తారు చెప్పండి? దేవా నా హృదయం అహంకారం కలది కాదు అని చెప్పండి దేవునితోటి. దేవునితో, నాతో కాదు, పక్కన వాళ్ళతో కాదు, దేవునితో చెప్పండి. మాట డొల్లియొద్దు. డొల్లితే దానికి కూడా లెక్క చెప్పాలి. రెండవ మాట, నా కన్నులు మీదు చూసినవి కావు అనండి, చెప్పాలి. నా కన్నులు, ఎంత విచిత్రంగా. అయినా ఈ మనం మాట్లాడుకునే మాటలు కదా, బైబిల్లో రాశారా? అది కూడా ఈ కీర్తనలో అటు వరసన కీర్తన అంబట కీర్తనలో మనకు దేవుడు తేవాలా అన్నట్టుంది కదూ. అవును, మరి ప్రత్యేకంగా ఎన్నుకోలేదుగా ఈ రోజుకు మనం. ఈ కీర్తన వరుస కీర్తనలో వస్తుంది. అది కూడా ఈ ఒక్క వచనంలోనే నీ విషయాలు ఉంటాయా అంటే ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నా కన్నులు మీదు చూచినవి. అమ్మ ఎడు చూస్తున్నాయి అంటే, మీదంటే ఎంతమందికి అర్థమైంది? మీదంటే పైకే, మీదంటే అరే మీది మొహం పైకి చూస్తున్నావు ఏందంటారే. మీది మొహం అంటే పైకి చూసేవాడు అర్థం. కొంతమంది కళ్ళు ఎటు చూస్తూ ఉంటాయి అంటే పైకి చూస్తూ ఉంటాయి, కింద ఉండదో. కొంతమంది చూపు కిందకు ఉండదో, మరి ఎందుకో తెలీదు. ఎంత క్లియర్గా రాశాడంటే, నా కన్నులు మీదు చూచినవి కావు. ఎంత భయంకరం. మీద చూసే కన్నులు ఉంటాయా కొంతమంది కంటే? అవును, కన్నులు సహజంగా దీన్ని ఏమంటారు? నొసట కింద భాగానికి ఉండాలి. కానీ కొంతమంది కన్నులంట నెత్తికెక్కినాయి అని రాశాడు కీర్తనకారు సొలొమోను భక్తుడు. కన్నులు ఎక్కడికి వచ్చినాయి అంట? ఎక్కడికి వస్తాయి? పైకి చూస్తాయి, కానీ ముందుకెందుకు చూస్తాయి, పక్కకి ఎందుకు చూస్తాయి? అవి ఏం ఆలోచించదు. ఈ పైన పుట్టి నీ కన్నులు, నెత్తి మీద పుట్టి నీ కన్నులు. ఎరో కన్నులు ఎక్కడికి వచ్చినాయి? ఎప్పుడన్నా అన్నారా? విన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నవాళ్ళు, మీకేం తెలియదు అన్నవాళ్ళు కూడా చెప్పండి, పర్వాలేదు. మంచిది కాదు. నొసట కింద ఉండాలి కళ్ళు, కానీ కళ్ళు ఇప్పుడు మీతో చూస్తున్న అనుభవం కనపడుతుంది కొంతమందికి. ఇలాంటి మాటలు కూడా బైబిల్లో ఉండి ఇవి కూడా చెప్పాడా దేవుడు అంటే, అవును ఇవి కూడా చెప్పాడు. ఏది విడిచిపెట్టలేదు దేవుడు. మన ఆత్మ సంబంధమైన జీవితానికి ఏవో అవసరమో అన్నీ రాసి పెట్టాడు దేవుడు. హృదయం అహంకారంగా ఉంటే ఏమవుతుందో, కన్నులు మీదు చూస్తే ఏమవుతుందో,
మన కన్నులంట, దేవుని పిల్లల కన్నులంట ఇటు అటు చూడక సరిగాను సూటిగాను చూడాలన్నాడు. అదే సొలొమోను భక్తుడు. ఎటు చూడాలి? ఇటు అటు చూడక అనండి. మనం చూసేది ఎటు? అది తిన్నగా చూసే అలవాటు ఉంటే కాదు, తిన్నగా చూస్తారు. అసలు క్షణంలో అటు చూస్తారు, క్షణంలో ఇటు చూస్తారు. వాక్యం చెప్తుందండి అలాగా. నేను ఎందుకు చెప్పాను? చాలా క్లియర్గా వాక్యం చెప్తుంది. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాటలు చూడాలి. సామెతలు 4:25 చూడండి. సామెతలు 4:25. నీ కన్నులు, అమ్మా నీ కన్నులు కాదు, నా కన్నులే. స్తోత్రం చెప్పండి. నీ కన్నులు అనండి అమ్మ. నీ కన్నులు కాదు, నా కన్నులే అనండి. నా కన్నులే. నేను మీ కన్నులే నేను ఎప్పుడు అన్నాను? నా కన్నులే. నీ కన్నులు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కన్నులు ఎటు చూడక అనండి. ఇటే ఉంది, ఇటే ఉంది. ఇటు అటు చూడక సరిగా నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగా చూడవాలి. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. నీ కన్నులు సూటిగా చూడాలి. నీ చూపు సరిగా ఉండాలి. అటు ఇటు చూడక అంటున్నాడు. చెప్పండి, ఎటు చూడక. ఎన్ని సంగతులు జ్ఞాపకం వస్తున్నాయి కానీ ఇంత డైరెక్ట్గా చెప్తారా అని అనుకుంటారని చెప్పలేకపోతున్నాను. కొంతమంది కళ్ళు ఎడుజొత్తియో అర్థం కాదు. నీ కన్నులు అటు ఇటు చూడకూడదు. నీ కన్నులు మీదు చూడకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇటు అటు చూడకూడదు. నీ కన్నులు మీదు చూడకూడదు. మరి ఎటు చూడాలి? నీ కన్నుల ఎదుట సరిగాను సూటిగాను చూడాలి. నీ కన్నురెప్పల ముందర సూటిగా చూడాలి. మళ్ళీ చదువు నన్న వాక్యాన్ని 30వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను. ఏమన్నాడు అక్కడ? కీర్తనలో ఏమన్నాడు? నా కన్నులు మీదు చూచినవి గడటే పై చూపోడు అంటారా? ఏమండి చెప్పండి, పర్లేదు. ఏ చూపాడు? పై చూపాడు. పైన చూస్తాడంటారే, నెత్తి మీదకి వచ్చినాయి అంటారే. నేను రాయలేదు, నేను చెప్పలేదండి, నేను రాయలేదండి మాటలు. అక్కడే చూడండి, మీకు అర్థమవుతుంది. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. 30వ అధ్యాయం 13వ వచనం. అబ్బాయి సరిగా చదువు. సరిగా చదువు. ఏం చదువుతున్నావు? పాస్టర్ గారు తప్పు చేస్తే చెప్పాడేమో. నువ్వు సరిగా చదువు. ఏడకొచ్చినాయి అంట కన్నులు. కొంతమంది కళ్ళు ఇప్పుడు ఎక్కడున్నట్టు అర్థం ఎందుకో తెలియదు. మరి జాగ్రత్త. నీ కన్నులు మీదు చూసేవిగా ఉండకూడదు. నీ కన్నులు అటు ఇటు చూసేవిగా ఉండకూడదు. నీ కన్నులు నెత్తికెక్కకూడదు. నీ చూపు సరిగా ఉండాలి. నీ కన్నురెప్పల ముందు నీ చూపు సరిగా ఉండాలి. సరిగా చూడాలి, సూటిగా చూడాలి నువ్వు. అప్పుడే నీ బ్రతుకు బయటపడేది. నా వైపు చూడండి. పెళ్లి చేసేటప్పుడు చూసారా, ఇద్దరు ఎదురుగా నిలబెట్టినప్పుడు పాస్టర్ గారు అంటాడు, అప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాడు. చూస్తే కాదు. ఎప్పుడన్నా చూసారా మీరు? ఒకసారి నేను చెప్తున్నాను, భార్య భర్తలు ఇంటికి వెళ్ళినాక మీ ఆయన కుర్చీ వేసి ఎదురుగా కూర్చోబెట్టి నువ్వు ఎదురుగా కూర్చొని ఒక 10 నిమిషాలు ఎదురుగా కూర్చొని చూడు, నీకు తెలిసిద్ది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. అసలు పిలవండి, మీ ఆయన పిలవండి. ఎదురుగా కుర్చీ వేసుకోండి, మీరు ఎదురుగా కుర్చీ వేసుకోండి. ఒకసారి ఒక 10 నిమిషాలు చూడమనండి చాలు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమనండి. అప్పుడే తెలుస్తుంది మీకు. లేకపోతే మీ సంగతి వాళ్ళకి అప్పుడే తెలిసిద్ది. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళి చూడండి, ప్రయోగం చేయండి. అప్పుడు అర్థమైద్ది మీ అంతరంగం. చూడలేరు. అందుకే అంటున్నాడు, నువ్వు నీ కళ్ళతో ఇటు అటు చూడొద్దు. ప్రమాణం చేయమ్మా, మా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను. నేల చూపులు చూస్తుందా పనికి మాలింది. కిందకు చూస్తే చూడొద్దు, పైకి చూడమ్మా. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పు.
ఆయన చెప్పలేడు, ఆమె చెప్పలేదు. ప్రమాణం అయితే నోటితో పలుకుతుంటారు కానీ ఆయన చెప్పిన మాట మాత్రం సూటిగా చూడలేరు కళ్ళతో. వాక్యం చెప్తుంది, నీ కళ్ళు ఇటు అటు చూడొద్దు. నీ కనురెప్పల ముందర నీ కళ్ళు సరిగాను చూటుగాను చూడాలి. నీ కళ్ళు మీద చూసేవిగా ఉండకూడదు, పక్కలకు చూసేవిగా ఉండకూడదు. నీ కళ్ళు నెత్తికెక్కినట్టుగా ప్రవర్తించకూడదు నువ్వు. అది విశ్వాసికి ప్రమాదం, అది విశ్వాసికి నష్టం. లోకస్తులకు కూడా ఉండకూడదు. ఒకవేళ వాళ్ళకున్నా మనం ఏం చేయలేం. కానీ విశ్వాసికి కూడా అలాగే ప్రవర్తిస్తే, విశ్వాసి కూడా అలా జీవిస్తే ఇంకా వ్యత్యాసం ఏంటి? నా కన్నులు మీదు చూచినవి, స్తోత్రం చెప్పండి, పైకి చూడవయ్యా నా కన్నులు. నేను మీది చూసేవాడిని కాదు. ఇటు అటు చూడొద్దు, పైకి చూడొద్దు, కనురెప్పల ముందర సరిగా చూడు, సూటిగా చూడని వాక్యం చెప్తుంది. దేవుడు అట్టి చూపును మన కనులకు దయచేయును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. నంబర్ 3, ఒక వచనం 2 భాగాలు అవ్వలేదు, టైం అయిపోయింది. మరి ఇంకా 2 భాగాలు చెప్తాను ఊరికే క్లుప్తంగా, జాగ్రత్తగా చూడండి. ఆ మొదటి వచనంలోనే మరో 2 భాగాలు ఉన్నాయి. ఆ 2 ఏంటంటే 3వ లైన్ అన్నమాట. నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకుంటలేదు. ఈ మాట కూడా అందరు నోరు తెరిచి చెప్పండి. నాకు అందని వాటి యందు నేను అభ్యాసం చేసుకోవట్లేదు. తర్వాత 4వ చెప్తాను. అందని వాటి ఎందనండి. అందని వాటి అంటే అందనివి అంటే అర్థం ఏంటి? నాకు అందట్లేదు, కానీ మనసు మాత్రం కొంతమందికి ఏముంటుందంటే అది మీకెందుకు అర్థం కాదు, అదే కావాలి నాకు, అందదని తెలుసు. ఏమని తెలుసు? అందదని తెలుసు. అందదు, కానీ మనసు మాత్రం దేని మీద ఉంది? అదే కావాలి. ఎంత చెడ్డ హృదయమో చూడండి అది. ఆయన అంటున్నాడు అందని వాటి ఎందైనను. తర్వాత అది అయిపోలేదుగా. ఒకసారి నక్కకి ద్రాక్ష కాయలు తినాలనిపించిందంట. ఏ కాయలు? అడవిలో చాలా ఫలాలు ఉంటాయి, తినాలనిపించింది. కానీ అది కొమ్మకి ఎలాడుతూ ఉంది కాబట్టి పైనుంచి ఇటు నుంచి వద్దామంటే కొమ్మ ఇరిగిపోద్ది, ఎక్కడానికి కుదరదు. కాబట్టి కింద నుంచి అందుకోవాలనుకుంది, కానీ చాలా ఎత్తులో ఉంది, పెద్ద చెట్టు అది. దానికి ఉన్న ప్రయత్నాలు ఎన్నిసార్లు ఎగిరి 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 అందుకోలేకపోక ఎల్లికలుగా పడిందంట. అందలా ఎల్లికలుగా పడింది. ఒకసారి బాగా పైకి ఎగిరి అందకపోగా ఎల్లికలుగా పడింది. పక్కన చూసిన నక్కలు ఇవన్నీ అంట, ఏంది వెనక్కి తిరిగేవేంది అంటే, అక్కడ నుంచి పడ్డ తర్వాత బయటకు వచ్చేసిందంట అని బయటకు వచ్చిందంట. పక్కన ఉన్న నక్కలు అడిగినాయి అంట, ఏంది వెనక్కి వచ్చేవేంది అంటే, అయ్యి పుల్లగా ఉండేలే అందుకే వచ్చానందంట. ఎట్లుండే? అందుకే సామెత పుట్టింది, అందని ద్రాక్ష పుల్లనా అనండి. అందని ద్రాక్ష పుల్లన. అందని వాటి కోసం ఎగురుతారు చాలామంది, పడి నడువులు ఎరగొట్టుకునేదాకా. అర్థమైన వాళ్ళు మరొక ఆమె అని చెప్పండి. నడువులు ఎరగొట్టుకునేదాకా ఎగురుతారు. అంత పని ఎందుకు? నీకు తెలుసు అది అందదని. మన ఎత్తు తక్కువ అనండి అమ్మ, మన ఎత్తు తక్కువ. అది చాలా ఎత్తుగా ఉంది, హయ్యర్లో ఉంది. దాన్ని అందుకోవాలనుకోవటమే తప్పు. కొంతమందికి అందని వాటి మీద అరులు ఎక్కువ, అరులు చాచి అందుకోవాలనుకుంటారు. అక్కడే ప్రమాదంలో పడుతున్నారు విశ్వాసులు. భక్తుడు అంటున్నాడు, నాకు అందని వాటి ఎందైనా నేను అభ్యాసం చేసుకోను. అంతసేటు ఎగిరి ఎగిరి ఎరిగి ఎగిరి ఎల్లికల పడ్డ తర్వాత జారి వెనక్కి తిరిగిపోయేటప్పుడు అడిగినాయి అంట నక్కలు, ఏం వెనక్కి వస్తున్నావు అంటే, అవి పుల్లగా ఉండేలే అందంట. ఎట్లా ఉండే? వాస్తవంగా వెనక్కి తిరిగింది అందుకు కాదు, అది అందుకోలేక.
వెతికలు పెడతావు ఏదో ఒక రోజు. దయచేసి అందని వాటి కోసం అరువులు చాపొద్దు. మనుషుల కోరికలు గుర్రాల్లాగా ప్రయాణం చేస్తాయంట, అట చేయొద్దు. దేవుని పిల్లలకు అది తగదు. జాగ్రత్త. అందని వాటి కోసం అరువులు చాచబాక, దానికోసం అభ్యాసం చేసుకోబాక. ఎట్ట పొందుకోవాలి దాన్ని, ఎట్ట ముట్టుకోవాలి దాన్ని, ఎట్ట కొయ్యాల. అందే వాటి కాదు, అందని వాటి యందు. అందని వాటి యందు. ఎంతమందికి అర్థమవుతుంది నాకు తెలియదు. లోతుగా ఆలోచించండి. చాలాసార్లు మనం వింటుంటాం బాధాకరమైన విషయాలు ఇవి. అందని వాటిని అందుకోవాలని కోరికలు కొంతమందికి, ఎంత చెడ్డ కోరికలు అయ్యి. అందమని తెలిసినా అందుకోవాలని అరులు చాచడం ఎంత విషపు కోరికలు అవి. దేవుని పిల్లలకి ఇది తగదు అని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. ప్రభువా నాకు అందని వాటి ఎందైనా. తర్వాత రెండవది, గొప్ప వాటి ఎందైనా నేను అభ్యాసం చేసుకోవటం లేదు. మన స్థితి కొద్దిగా, మన ఆలోచనలు, మన ఆశలేమో చాలా పెద్దవి, గొప్ప కోరికలు ఉంటాయి అన్నమాట. నా వైపు చూడండి. దేవుని పిల్లలు ఎంత తక్కువగా ఉంటే అంతగా దేవుడు హెచ్చిస్తాడు. స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని తగ్గించాలని ఇతరులు చూసినా పర్వాలేదు, అట్లే మాట్లాడినవాడిని పర్వాలేదు. ఎంత మనల్ని కించపరచాలని ఇతరులు అనుకుంటారో దేవుడు సేమ్ టైంలో నిన్నంత హెచ్చిస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. తగ్గినట్టున్నావా పర్వాలేదు, అలాగే ఉండు. నిన్ను తగ్గిస్తున్నారు అన్నట్టుగా ఉండా, అయినా పర్వాలేదు, అలాగే ఉండు. ప్రభువే చెప్పాడు, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. స్తోత్రం కలుగును గాక. నీ తగ్గింపు నిన్ను హెచ్చిస్తుంది. ఎవరి హెచ్చింపు వారిని ఏం చేస్తుందంటే తగ్గిస్తుంది. ఎంత హెచ్చించుకుంటే అంత తగ్గేలా దేవుడు చేస్తాడు. మత్తయి సువార్త ఎప్పుడన్నా నిదానంగా చదవండి, చాలా క్లియర్గా 23వ అధ్యాయంలో రాయబడింది. మన ప్రభువు చెప్పాడు ఆ మాటలో, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. అందని వాటి యందు, గొప్ప వాటి యందు నేను అభ్యాసం చేసుకోవట్లేదు అన్నాడు. అందమని తెలిసినా పరిగెడుతున్నావు, జాగ్రత్త. ప్రయాసపడుతున్నావు, ఎగురుతున్నావు, జాగ్రత్త. ఒకరోజు ఎల్లికలుగా పడతావు, నువ్వు అవమానం పాలవుతావు. అది నీకు తగదు అని వాక్యం చెప్తుంది. ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవడో చెప్పాడు, కొండనాలికి ముందెత్తే ఉండనాలికి ఊడిపోయిందంట. ఏంది దేనికి? అదేనా అసలు అదేనా? అది నాకు రావు అసలు సరిగ్గా. కానీ మరి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తా, ఏదో ఒకటి చెబుతున్నాను. ఉండనాలికి ముందెత్తే ఉండనాలికి ఊడిపోయింది. దేనికో ముందేసి పట్టుకోవాలని ఉండదాన్ని పోగొట్టుకోబాక. అది చెప్పండి పక్కన వాళ్ళకి చాలు. పెద్దదానికి మందేసి ఏదో కావాలి, పొందుకోవాలి, పట్టుకోవాలని ప్రయాసపడి ఉండదు పోగొట్టుకోబాక. జాగ్రత్త. ఉండదు కూడా పోద్ద, జాగ్రత్త. అర్థమైన వాళ్ళకి స్తోత్రం చెప్పండి జాగ్రత్తగా. అది గొప్ప వాటి ఎందైనాను, అందని వాటి ఎందైనాను నేను అభ్యాసం చేసుకోవటం లేదు. అందకపోయిన అరువులు చాపొద్దు, పరిగెత్తొద్దు. నీ శరీరం అలా నిన్ను పరిగెత్తించకూడదు. నీకు తెలుసు అది నీకు అందంది, నీకు తెలుసు గొప్పదది, చాలా గొప్పది. వాటి మీద అభ్యాసం చేయొద్దు. వాటి మీద అభ్యాసం చేసుకునే ఆలోచన నువ్వు కలిగి ఉండొద్దు. అది నీకు ప్రమాదం. ఆ వచనాన్ని మళ్ళీ చదువుదామా? నాకు అందని వాటి ఎందైనాను. నన్ను చాలా ఆలోచింపజేసిందండి ఈ వాక్యం. నాకు అందని వాటి ఎందైనాను, గొప్ప వాటి ఎందైనాను నేను అభ్యాసము చేసుకొని ఉంటాను. రోమాపత్రిక 12వ అధ్యాయం అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఈ మాట చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 16వ వచనం, ఏడ్చేవారితో ఏడు, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండండి. హెచ్చువాటి యందు మనస్సు ఉంచక, తక్కువాటి యందు ఆసక్తి కలిగి ఉండు. స్తోత్రం చెప్పండి. మనసు దేని మీద పెట్టద్దు? హెచ్చువాటి మీద. అమ్మా
అసలు ఎన్నిసార్లు విన్నానో నేను ఈ మనిషికి హెచ్చులు ఎక్కువ అని. విన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మనకున్న స్థితి ఏమో చాలా కొద్దిగా, కానీ కోరికలు మాత్రం అయ్యే హెచ్చులు. అర్థమవుతుందా? హెచ్చులు మంచిది కాదు. హెచ్చు వాటి యందు మనసు పెట్టద్దు. ఆధ్యాత్మిక నష్టం జరుగుతుంది నీకు. నీ స్థితికి తగ్గట్టుగా నువ్వు జీవించు అని అర్థం. అక్కడ నువ్వు ఎలా ఉండడానికి పిలువబడ్డావో, ఎలా ఉండడానికి ఏర్పరచబడ్డావో అలా జీవించని అర్థం. ప్రభా, నాకందని వాటి అందైనను, గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకోవట్లేదు. చేయొద్దు, కంఠస్థం చేయొద్దు. అది ఎట్ట రావాలి, ఎట్ట పొందాలి, ఎట్ట పరిగెట్టాలి, ఎట్ట సంపాదించాలి, దాన్ని అందదని నీకు తెలుసు అమ్మా. అది 60 అడుగులు ఎత్తులో ఉండి 6 అడుగులు లేకుండా నేను దాన్ని ఎట్టబొట్టుకుంటాను. మన కోరికలు అలాంటివి, మన హెచ్చులు అలాంటివి. ఇది ప్రమాదం. విశ్వాసకి జాగ్రత్త. ఆధ్యాత్మిక నష్టం జరుగుతుంది. దేవునికి దూరం అవుతారు, జాగ్రత్త. భ్రష్టులవుతారు, జాగ్రత్త. రోమపత్రికలో అలాంటి వాళ్ళు దేవుని చేత భ్రష్ట మనసుకు అప్పగించబడ్డారు. ప్రియులరా, రోమపత్రిక 1వ అధ్యాయంలో మీరు గమనిస్తే వాళ్ళు భ్రష్ట మనసుకు అప్పగించబడ్డారు. వాళ్ళ మనసులో, వాళ్ళ ఆలోచనల్లో దేవునికి చోటు లేదు, దేవుణ్ణి ఆరాధించడం లేదు, దేవునికి మహిమ చెల్లించడం లేదు. వాళ్ళు దేవుణ్ణి ఎరిగారు కానీ దేవునిగా మహిమపరచలేదు, దేవునిగా ఘనపరచలేదు. వాక్యాన్ని చూడండి దయచేసి. 1వ అధ్యాయంలో 21వ వచనం, మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు, దేవుని ఆరాధించడం కంటే, ప్రభువుని మహిమపరిచి గణపరచడం కంటే వీళ్ళకి ఏమి ఎక్కువైనాయి అంటే వాదాలు ఎక్కువైనాయి. అది కాదు ఇది, ఇది కాదు అది. అమ్మా, బీరకాయ పీస్ అంటారు, లాగుతో ఇవే బీరకాయ పీస్. వాదాలు చేయటానికి అలవాటు పడ్డారు. సత్యాన్ని అంగీకరించని హృదయం, సత్యానికి లోబడని కఠినమైన పాషాణం. వాక్యం చెప్తుంది, వారు దేవునిని ఎరిగియుండియు దేవునిగా మహిమపరచలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపమునకు మార్చిరి. 25వ వచనం, అట్టివారు సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి, సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు అనండి. ఆమేనని. 26, 27 ఇవన్నీ నిదానంగా చదవండి. 28వ వచనం చదువుతున్నాను. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు, ఏ కార్యాలు చేయటానికంటే దేవుని పిల్లలే కానీ వాళ్ళు దేవుని వాక్యానికి, దేవునికి చోటు ఇవ్వలేదంట. దేవునికి వాళ్ళ మనస్సులో దేవునికి చోటు లేకుండా ఉన్నారు. ఏమున్నాయి మరి అంటే, మీద చూచే కన్నులు ఉన్నాయి, అందరి వాటి మీద అభ్యాసం ఉంది, గొప్ప వాటి మీద మనసు కోరికలు ఉన్నాయి, హృదయం నిండా అహంకారం ఉంది, మీద చూసే కన్నులు ఉన్నాయి, కానీ వాక్య ప్రకారంగా జీవించే హృదయం వాళ్ళలో లేదు.
ఈ మాటలు మీరందరూ చూడండి. 28లో, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడు వారును, చెడ్డవాటిని కల్పించి వారును, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు. 31 మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్దయులనైరి. ఇటు కార్యములను అభ్యసించుచు మరణమునకు తగినవారు. ఎంత భయంకరమో! మనం దేవుని పిల్లలమై ఎలా జీవిస్తున్నాం బాగా ఆలోచించాలి, బాగా పరిశీలన చేయాలి. అందుకే కీర్తనకారుడు, ప్రభువా నాకు అందని వాటి ఎందైనను, గొప్ప వాటి ఎందైనా నేను అభ్యాసం చేసుకోవటం లేదు. దేవుని పిల్లలకి ఇది తగదు. ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మనందరి కొరకు ప్రాణం పెట్టినప్పుడు ఆయన ఉన్నతుడై ఉండి, మహోన్నతుడై ఉండి, గనుడై ఉండి, కీర్తనీయుడై ఉండి, ఆరాధనకు యోగ్యుడై ఉండి, ఆరాధనను మనందరి ఆరాధనకు యోగ్యుడైన ఆయన ఆ స్థితిని వదిలిపెట్టి మన నిమిత్తం ఎంత దీనస్వరూపాన్ని ధరించుకున్నాడంటే ఫిలిప్పీ రాసిన పత్రికలో చదవండి, ఈ మాట చదవండి. మన ప్రభువుని మనం మాదిరిగా తీసుకోవడం ఎంత అవసరమో ఇక్కడ అర్థమవుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడటానికి, చదవడానికి నేను మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. 5వ వచనం నుంచి కొన్ని మాటలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతన పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించండి. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు అంతగా హెచ్చించాడు? ఇప్పుడు చెప్పండి. ఆయన అంత గొప్పవాడై ఉండి కూడా తను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. యేసు ప్రభువుకి అవసరమైద్దేమో కానీ తగ్గింపు మనకు అవసరం లేదంటారా? మన గర్వాన్ని అలాగే ఉంచుకుంటే, మన అహంకారాన్ని అలాగే ఉంచుకుంటే, మన మీది చూపును అలాగే ఉంచుకుంటే, గొప్ప వాటి యందు ఉంటే మనసును మనం ఉంచుకుంటే, అందని వాటి యందు కోరికలతో గుర్రాలై పరిగెడుతుంటే దేవుని పిల్లలం కాగలమా? దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, సర్వాధికారం కలిగి ఉండి, ఆదియు అంతము నేనే అని చెప్పిన ఆయన తాను ఎంత తగ్గించుకున్నాడు. ఆయన మనకు మాదిరి, ఆయనే మనకు పాదిరి. స్తోత్రం చెప్పండి. ఆయన్ని అనుసరించడం మనకు ఎంతో ఆశీర్వాదం అండి, ఎంతో దీవెన. ఆయన తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా మన కోసం ఆయన తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకున్నాడు కనుక దేవుడు ఆయన ఏం చేశాడంటే, అందరికంటే ప్రతివాని మోకాలు ఆయన నామంలో వంగాలట, ప్రతివాని నాలుక ఆయన తోడని ప్రమాణం చేసి ఒప్పుకోవాలట. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆయన అంత గణపరిచి అన్ని నామాల కంటే పైనామం ఆయనకి ఇచ్చాడు? ఎందుకు ప్రతివాని నాలుక ఆయన్ని స్తుతించాలి? ఎందుకు ప్రతివాని మోకాలు ఆయన ఎదుట వంగాలి అంటే, ఆయన అంత తగ్గించుకున్నాడు కనుక అంత హెచ్చించబడ్డాడు. మనకి తగ్గింపు లేకపోతే దేవుడు హెచ్చించాలని నువ్వు అనుకుంటే ఎలా అవుతుంది చెప్పండి? యేసు ప్రభువుకి తగ్గింపు అవసరమైతే మనకి ఎంత అవసరం? అవన్నీ ఆయనలో పరిపూర్ణ దైవత్వం ఉన్నా కూడా అన్నీ విడిచిపెట్టేశాడు మన కోసం. అందుకే దేవుడు ఆయన అంతగా హెచ్చించాడు, అంత గణపరిచాడు, ఎవరిని ఖ్యాతనిచ్చాడు. ఎవరికైతే ఈ తగ్గింపు, ఈ వినయం, విధేయతలు, భక్తి, భయభక్తులు జీవితం ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు బ్లెస్ చేయబడతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు. అహంకారం, గర్వం, కుటిలం, చెడ్డతత్వం నీలో ఉంటే నువ్వు ఎప్పటికీ కూడా అణిచివేయబడుతూ శాపానికి గురవుతావు. నువ్వు శాపం, ఒక రకమైన శాపం నిన్ను వెంటాడుతుంది. ఆ చెడ్డ మనసు విశ్వాసంలో ఉండడం అసలు తగదు. జాగ్రత్త.
మన ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన్ని చూస్తూ ముందుకెళ్దాం. విశ్వాసం నా కర్త, దాన్ని కొనసాగించేవాడు నేను. యేసు వైపు, ఎవరి వైపు? ఇంకెవరి వైపు చూడినా మనం మన జీవితాల్లో నిలబడలేం, సరిగా నడవలేం. యేసు వైపు చూడాలి. అందుకే నేను ఆ మాట చెప్పాను. ఆయనే మనకు సరి అయిన మాదిరి, సరి అయిన పాదిరి. హల్లెలూయా. ఈ పాదిరిని చూస్తే చాలా లోపాలు కనపడతాయి, కానీ ఆయన్ని చూస్తే ఏ లోపం ఆయనలో లేదు. తప్పకుండా ఆశీర్వదించబడతారు, తప్పకుండా బ్లెస్ చేయబడతారు, తప్పకుండా హెచ్చింపబడతారు. అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభు చేసిన త్యాగం, యాగం ఎందుకంటే ఎందుకు ఆయన తగ్గించుకున్నాడంటే అందుకే. ఎందుకు శిలువ మరణం పొంది? అందుకే నిన్ను హెచ్చించడం కోసమే, నిన్ను ఆశీర్వదించడం కోసమే, నీ జీవితంలో పరిమార్చడం కోసమే, నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయటం కోసమే. నిన్ను ఆశీర్వదించడం కాదు, అనేక మంది నీ ద్వారా కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. వాక్యానికి లోబడతావా? వాక్యానికి సమర్పించుకుంటావా? ఈ 4 విషయాలు తీర్మానం చేయగలుగుతావా? ప్రభా, నా హృదయం అహంకారం గలది, అలా చెప్పగలవా? నా కన్నులు మీద చూసినవి కావు. చెప్పండి. సహజంగా ఈ కన్నులు ఇలా ఎదురుగా చూడాలి, కానీ ఇటు అటు చూడటానికే ఇష్టపడలేదు దేవుడు. మీరు చూడటానికి అసలు అంగీకారం తెప్పలేదు ఆయన. అక్కడ అన్నాడు, కన్నులు నెత్తికెక్కిన తరం అన్నాడు. ఒక తరం ఉందంట, వాళ్ళ కన్నులు ఎక్కడ ఉంటాయంట? అది కాదు కదా, అసలు ఇంపాసిబుల్ అది. అలా జరిగితే అది ఇంకా చెడ్డ మనసు అని అర్థం కాదు. తర్వాత చివరి 2 విషయాలు ఏంటంటే, నాకు అందాన్ని వాటి అందని. దీని మీద మనసు పెట్టండి, మీరు కొంచెం ఆలోచించండి. నాకు అందని వాటి అందైనను, గొప్ప వాటి అందైనను. అమ్మా, నేను ఎంత ఉన్నాను? 5 అడుగులు ఉన్నాను. 60 అడుగులు ఎత్తులో ఉన్నాయి. నాకు అందాలని ఎగిరితే ఎంత ఎంత ప్రయోజనం చెప్పండి? ఏదో ఒక రోజు ఉన్న అడుగులు కాస్త ఎరగటం ఖాయం. అందకపోగా విఫలమై తర్వాత ఆ పక్కన అక్కలతో చెప్తుందంటే, ఎందుకమ్మా వెనక్కి తిరిగావే? వెనక్కి తిరిగావే ఏంటంటే, ద్రాక్షకాయలు అయి పొల్లగా ఉండయి అందంట. ముందే తెలుసు దానికి అందం అని. 1-2 సార్లు ప్రయత్నం చేసింది అనుకో, ఆగొద్దు. ఈ ప్రయత్నం వాళ్ళు మానుకోరు కొంతమంది. అక్కడే విఫలమవుతున్నారు, అక్కడే పాడైపోతున్నారు. అందని వాటి మీద అభ్యాసం చేయొద్దు, గొప్ప వాటి మీద మనసు పెట్టొద్దు. తగ్గించుకో, తగ్గువాటి యందు మనసు పెట్టమని రోమపత్రిక ఏం చెప్పాడు అక్కడ? ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. అమ్మా, నాన్న చదువు నాన్న. రోమపత్రికలో చదువు. ఏడ్చేవారితో ఏడు, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండండి. ఎచ్చువాటి యందు మనస్సు ఉంచక. అవునండి, అట్లా ఉన్నప్పుడే మనం దేవుని పిల్లలమని ఎంచబడతాము, అంగీకరించబడతాము, ఆశీర్వదించబడతాం. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియపరం తండ్రి, స్తుతులు స్తోత్రాలు. విన్న నీ మాటలు హృదయాల్లో నీరు కట్టండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా బిడ్డల జీవితాల్లో ముద్రించండి, స్థిరపరిచి బలపరచండి, భద్రపరచండి. ఏ మాట నిష్ప్రయోజనం కాకూడదు ప్రభువా. విశ్వాసులు వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాన్ని బట్టి మా వ్యక్తిగత జీవితాలను సరిచేసుకోవాలి, సరిచూసుకోవాలి. మీ కృప దయచేయండి, మీ కృప దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. ఈ ఫేస్బుక్ ద్వారా వాక్యం వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయ పరివర్తనలో మార్పు రావడానికి సహాయం చేయండి. మా అందరికీ మాదిరిగా ప్రభువైన యేసుక్రీస్తును మీరు ఉంచారు. ఆయన్ని బట్టి, ఆయన్ని చూస్తూ, ఆయన పోలికలో మేము నడవడానికి సహాయం చేయండి. మీ నామాన్ని గణపరచడానికి మమ్మల్ని మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా ఫలభరితంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే మహిమ ఘనత ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.